హలో అండి. కాటి రోల్ చేయడానికి ఫస్ట్ అయితే ఆనియన్స్‌ని పొడవు కోసుకొని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం మష్రూమ్ అయితే ఏసుకొని దాన్ని కూడా ఒక 1 మినిట్ వరకు అయితే సాట్ చేసుకున్నాననమాట. అదయిన తర్వాత అనమాట నేను ఇందులోని మన క్యాబేజ్ ఏసేస్తున్నానండి. ఏసేసి కొంచెం బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం మన గ్రీన్ చిల్లీ సాసు, మళ్ళా రెడ్ చిల్లీ సాసు, ఆ తర్వాత సోయా సాస్ ఏసేసి కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఫుల్ సాస్ అంతా అనమాట మనకి ఇంకిపోవాలి. ఉప్పు కూడా, మిరియాల పౌడర్ కూడా ఏసుకున్నాను. ఆ తర్వాత నేనైతే ఇది మీరు మైదాతో చేస్తారండి బయటన. నేనైతే చపాతీ పిండితోనే చేశాను. చపాతీ పిండితోని ఇలాగా పెద్దదనమాట చపాతీ అయితే రుద్దుకొని దానికనమాట నేనిప్పుడు రోల్ లాగా అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం టమాటో సాస్ అయితే ఏసుకున్నానండి. ఏసుకొని ఇప్పుడు ఇందాక ఏదైతే గ్రేవీ రెడీ చేసాం అంటే కర్రీలాగా రెడీ చేసాం కదండీ! దాన్నైతే ఇలాగ ఏసుకొని దాని మీద అనమాట కొంచెం మియోనీస్ కూడా ఏసుకొని ఇంకా రౌండ్ చేసేసుకుంటే అయిపోతదండి. థాంక్ యూ.